హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ అంటే యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో తోటి మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు ఫైనల్గా మంత్లీ ఎక్స్పైరీ క్లోజ్ అయింది కదండి, సెప్టెంబర్ మంత్ ఎక్స్పైరీ. సో వాలటైల్గా ఉంటుందని చెప్పి మనం మంత్ స్టార్టింగ్ అనుకోవడం జరిగింది. బట్ కానీ వాలటాలిటీ ఉంది, బట్ ఎక్స్ట్రీమ్ వీక్నెస్ అనేది డ్యూ టు గ్లోబల్ సెంటిమెంట్ వల్ల మన మార్కెట్ కంప్లీట్ వీక్నెస్ అనేది మనం విట్నెస్ చేయడం జరిగింది కదా ఫ్రెండ్స్. అక్రాస్ ద గ్లోబ్ మొత్తం గ్లోబల్ ఇండిసెస్, మేజర్ ఇండిసెస్ అన్నీ కూడా సో నెగిటివ్గానే ట్రేడ్ అవుతున్నాయి. సో అందువల్ల ఈ మంత్ అంతా కూడా సో ఓవరాల్ వీక్నెస్ ఉంది కాబట్టి మన మార్కెట్స్ కూడా నెగిటివ్గానే ట్రేడ్ అవ్వడం జరిగిందనమాట అండి. ఈ రోజు కూడా ఈ విషయానికి వస్తే 40 పాయింట్లు మైనస్ క్లోజ్ అవ్వడం జరిగింది. 17,000 మార్క్ నిన్నే బ్రేక్ అయిపోయింది కదండి. సో బిలో దట్ కంఫర్టబుల్గా మార్కెట్ ట్రేడ్ అవుతుంది. 16,800 అంటే మేజర్ లెవెల్స్ కింద ట్రేడ్ అవుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. సో విచ్ ఇండికేట్స్ క్లియర్ కట్ వీక్నెస్ అనమాట అండి మార్కెట్లో. అండ్ ఎఫ్ఐఐస్ మీరు చూస్తే 3,600 కోట్లు సెల్ చేయడం జరిగింది. డిఐఎస్ 3,100 కోట్లు బయ్యింగ్ చేయడం జరిగింది అనమాట అండి. సో అయితే మిగతా సెల్లింగ్ మేబీ రీటైల్ పీపుల్ అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. మిగతా రిమైనింగ్ 400 crores 500 crores బ్యాలెన్స్ ఏదైతే ఉందో మేబీ రీటైల్ అబ్జర్వ్ చేసి ఉండొచ్చు అనమాట అండి. యాక్చువల్గా మార్కెట్ జస్ట్ 40 పాయింట్స్ మాత్రమే నిఫ్టీ పడడం జరిగింది, రైట్. సో మేబీ బాటమ్ దగ్గర అవుతుందా అనేది మనం చూడాలి. సో మార్కెట్ మూడ్ ఇండెక్స్ అని చూసాం కదా. సో ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్ ఫియర్లో ఉంది కాబట్టి మార్కెట్ సమ్వేర్ బాటమ్ దగ్గరలో ఉందని మనం భావించవచ్చు అనమాట అండి. బట్ గ్లోబల్ సెంటిమెంట్ ఇంప్రూవ్ అవ్వకపోతే మాత్రం మనం మళ్ళీ స్టిల్ ఇంకా పెయిన్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట అండి. సో నిఫ్టీ 50లో 50 సో అడ్వాన్స్ డిక్లైన్స్ అండ్ 500లో అడ్వాన్సెస్ పెరిగాయి అనమాట అండి. సో విచ్ ఈస్ గుడ్ సైన్. సో 500లో కొంచెం స్ట్రెంత్ ఈరోజు కనిపించింది అనమాట అండి, రైట్. అండ్ MarketSmith ఇండియా వెబ్సైట్లో చూస్తే కనుక మీరు డౌన్ ట్రెండ్ ఇంకా అని చెప్పి మార్కెట్ క్లియర్గా వాళ్ళు కూడా చెప్తున్నారు కదండి, రైట్. అండ్ కెమ్కాన్ స్పెషాలిటీ, ఆల్ కార్గో, కొన్ని స్టాక్స్ మాత్రం ఐటీసీ, శివాలిక్ బయోమెటల్ సో ఆల్రెడీ నేను షేర్ చేయడం జరిగింది 3 days బ్యాక్. ఈరోజు కూడా సో 3% పెరగడం జరిగింది అనమాట అండి. సో మార్కెట్తో సంబంధం లేదు, ఈ షేర్లు మాత్రం కంటిన్యూ అప్ ట్రెండ్లో ఉన్నాయి కొన్ని స్టాక్స్, అవి మీరు దృష్టిలో పెట్టుకోవాలన్నమాట అండి, రైట్. సో అదేవిధంగా డౌన్ ట్రెండ్ ఉన్న స్టాక్స్ ఏంటని చూస్తే కనుక సో అదాని, ఆరతి, రైట్. సో కొన్ని స్టాక్స్ ఏషియన్ పెయింట్స్, ఇవి కొంచెం ఏషియన్ పెయింట్స్ మేజర్ ఫాల్ అనమాట అండి. 5% దాకా ఇండెక్స్ వెయిట్ పడిందంటే సో సంథింగ్ వీ హ్యావ్ టు వాచ్ అనమాట అండి. సో అండ్ ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉంటారో సో అలాంటి క్వాలిటీ స్టాక్స్ స్లోగా అక్యుములేట్ చేయడానికి సో ఇలాంటి కరెక్షన్ ఖచ్చితంగా ఉపయోగించుకోవచ్చు అనమాట అండి, రైట్. సో అయితే ఓవరాల్గా మార్కెట్ సెంటిమెంట్ అయితే మాత్రం యాజ్ ఆఫ్ నౌ మార్కెట్ సెంటిమెంట్ వీక్గానే ఉందన్నమాట అండి. సో మీరు చూస్తే కనుక సెక్టర్ రొటేషన్ ఒకసారి చూసేద్దాం. సెక్టర్ రొటేషన్ చూస్తే ఫార్మా అవుట్ పెర్ఫామ్ చేయడం జరిగింది. మీడియా, పిఎస్యూ బ్యాంక్ నిన్న అండర్ పెర్ఫామ్ చేసింది. ఈరోజు మళ్ళీ అగైన్ నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే అవుట్ పెర్ఫామ్ చేయడం జరిగింది అనమాట అండి. అయితే బాగా అండర్ పెర్ఫామ్ చేసింది ఐటీ. వన్స్ అగైన్ ఐటీ కొంచెం మళ్ళీ ప్రెషర్కి రావడం జరిగింది. సో ఓవరాల్గా నథింగ్ మేజర్. మొత్తం ఓవరాల్ ఇండిసెస్ అన్నీ కూడా బిలో 1%, ఐదర్ ప్లస్ ఆర్ మైనస్ అరౌండ్ 1% లెవెల్లో మాత్రమే ట్రేడ్ అవ్వడం అనేది మనం చూసాం అనమాట అండి, రైట్. సో అయితే నిఫ్టీ విషయానికి వస్తే కనుక సో నిఫ్టీ ఒక సపోర్ట్ లెవెల్ దగ్గర ఉందని మనం ఆల్రెడీ అనుకోవడం జరిగింది కదండి. అయితే గ్యాప్ కూడా ఫిల్ చేస్తుందేమో, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో క్లౌడ్ వాక్ జరుగుతుంది అనమాట అండి. సో వీక్నెస్ కంటిన్యూ అవుతుంది. సో బొలింజర్ బ్యాండ్ ఏదైతే లోయర్ బ్యాండ్ ఉందో, ఓకే, సో ఆ లెవెల్లో సో మార్కెట్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది అనమాట అండి. అండ్ ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి ఖచ్చితంగా మార్కెట్ అటెంప్ట్ చేయొచ్చు. సో అంటే 16,650 అండ్ 16,750 అంటే 100 పాయింట్స్ రేంజ్ అనమాట అండి. సో ఇంచుమించు రేపు మేబీ గ్యాప్ అయినా ఫిల్ చేస్తుందేమో చూడాలి. రేపు మనకి మేజర్ ఈవెంట్ కూడా ఉంది కదా ఫ్రెండ్స్, ఆర్బీఐ మానిటరీ పాలసీ అవుట్కమ్ అనేది ఉంటుంది అనమాట అండి. మోస్ట్ ఆఫ్ ది అనలిస్ట్ ఒపీనియన్ ఏంటంటే 50 basis points రేట్ హైక్ ఉండొచ్చు. ఎందుకంటే యూఎస్లో 75 basis points యూఎస్ ఫెడ్ ఆల్రెడీ హైక్ చేయడం జరిగింది కదా. సో మరి దానికి మన కరస్పాండింగ్గా సో వీ హ్యావ్ టు ఇంక్రీజ్, రైట్. సో ఇన్ఫ్లేషన్ మన అంత వర్రీసం లేదు కానీ బట్ టు కీప్ అవర్ కరెన్సీ స్టేబుల్, సో కరెన్సీ రూపీ స్టేబుల్గా ఉంచడం గురించి సో ఇంట్రెస్ట్ రేట్ హైక్ అనేది డెఫినెట్గా ఉంటుంది అనమాట అండి, ఓకే. సో అండ్ అయితే 50 basis points కంటే ఎక్కువ ఉంటే మాత్రం మార్కెట్లో మళ్ళీ ప్యానిక్, ఇంకా సెల్లింగ్ రావచ్చు. అండ్ ఈ గ్యాప్ కూడా, ఓకే, సో 16,360. సో ఒకవేళ ఈ గ్యాప్ ఫిల్ అయిపోతే నెక్స్ట్ గ్యాప్ అనమాట అండి. సో ఆ లెవెల్స్కి కూడా నిఫ్టీ వచ్చినా మనం ఆశ్చర్యపోకలేదు, రైట్. సో అందువల్ల దేర్ ఆర్ సమ్ గ్యాప్స్ లెఫ్ట్ అవుట్ అనమాట అండి. ప్రీవియస్గా అప్ ట్రెండ్ వచ్చినప్పుడు సో మార్కెట్లో చాలా గ్యాప్స్ మీరు చూడొచ్చు అనమాట అండి. సో ఆ గ్యాప్స్ అన్ని ఫిల్ చేయడానికి మార్కెట్ అటెంప్ట్ చేయొచ్చు, రైట్. ఇవి గతంలో కూడా మనం చూడడం జరిగింది. మన ఆంధ్ర బుల్స్ ఎవరైతే రెగ్యులర్ ఫాలో అవుతున్నారో యు నో ఇట్ వెరీ వెల్. సో మార్కెట్ గ్యాప్స్ ఫిల్ చేస్తూ ఉంటుంది, మీ అందరికీ తెలుసు కదా. చాలాసార్లు నేను షేర్ చేయడం జరిగింది, ఓకే, ఇన్ ద పాస్ట్. అండ్ అది మనం కరెక్ట్గా ప్రూవ్ అయింది కూడా. సో చాలాసార్లు మార్కెట్లో గ్యాప్స్ అన్నీ మళ్ళీ
ఫిల్ అవ్వడం అనేది మనం అబ్జర్వ్ చేసాం, రైట్. ఓకే, సో ఓవరాల్గా చూస్తే కనుక మళ్ళీ అగైన్ ఒక బేరిష్ క్యాండిల్. సో నిన్న అయితే యాక్చువల్గా సెల్లింగ్ వచ్చిందని మనం అనుకున్నాం కదా, గ్రేవ్ స్టోన్ డోజీ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ అని చెప్పి. అయితే ఈ లెవెల్ పైన వచ్చి ఉంటే అప్ ట్రెండ్లో వచ్చి ఉంటే రివర్సల్ డౌన్ ట్రెండ్ అనుకుంటాం, బట్ ఆల్రెడీ డౌన్లో వచ్చింది. బట్ అగైన్ కన్ఫర్మేషన్ అంటే ఈరోజు మళ్ళీ అగైన్ ఒక బేరిష్ కంప్లీట్ ఫుల్ బాడీ బేరిష్ క్యాండిల్ వచ్చింది కాబట్టి సో వీక్నెస్ ఖచ్చితంగా ఉంది. సో మార్కెట్స్ అయితే మాత్రం సో ఎస్పెషలీ ఆ వీక్నెస్ అనేది గ్లోబల్ మార్కెట్స్ నుంచి వస్తుంది అనేది మనం ఖచ్చితంగా చూడొచ్చు అనమాట అండి. సో అయితే నిన్న మాత్రం గ్లోబల్ మార్కెట్స్ యాక్చువల్గా పాజిటివ్గా క్లోజ్ అయినాయి. బట్ కానీ ఈరోజు డవ్ ఫ్యూచర్ ఇవన్నీ కూడా సో ఇంట్రాడేలో సో డవ్ ఫ్యూచర్ ఇట్ గేవ్ అప్ ఆల్ ఇట్ గెయిన్స్. ఏవైతే గెయిన్స్ ఉన్నాయో అవన్నీ కూడా కోల్పోవడం జరిగిందనమాట అండి. సో ఇంట్రాడే చార్ట్ చూస్తే కనుక అయితే నిన్న మంచి బుల్లిష్ థ్రస్టింగ్ క్యాండిల్ అండ్ ఒక మంచి కన్సాలిడేషన్ జోన్లో గ్రీన్ క్యాండిల్ రావడం నిన్న మంచి పరిణామం అనమాట అండి. బట్ కానీ మీరు చూస్తే కనుక ఈరోజు అగైన్ మళ్ళీ వీక్నెస్ అనేది మనం విట్నెస్ చేస్తాం అన్నమాట. నిన్న యుఎస్ ఇండిసెస్ అన్ని కూడా 1 నుంచి 2% దాకా నిన్న పెరగడం జరిగింది. బట్ అగైన్ లుక్ ఎట్ దిస్ నౌ. సో ఇప్పుడు ట్రేడింగ్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. సో నౌ అగైన్ దే ఆర్ ఇన్ రెడ్ అనమాట అండి. స్లోగా మళ్ళీ రెడ్లోనే ఉండడం జరిగింది. సో అయితే వన్ మోర్ గుడ్ థింగ్ ఏంటంటే ఇండియా విక్స్ అంటే మార్కెట్ ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉంది. విక్స్ తగ్గిందంటే ఇట్ ఇండికేట్స్ మార్కెట్లో కొంచెం అంత ఫీర్ అయితే లేదు, మార్కెట్ కొంచెం బాటమ్ అవడానికి దగ్గర అవుతుంది అన్నట్టుగా. మేబీ 100 to 100 పాయింట్స్ లెవెల్లో సో సమ్వేర్ వీ మే ఫైండ్ బాటమ్ అనమాట అండి. సో అండ్ అలాంగ్ విత్ దట్ మనకి యుఎస్ మార్కెట్స్లో అది కూడా కొంచెం సపోర్ట్ వస్తుంది కాబట్టి లెట్ us hope so ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఏ గుడ్ డీసెంట్ సపోర్ట్. ఎందుకంటే మన మార్కెట్స్ కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాయి కానీ సో ఇవన్నీ ఆల్రెడీ చాలా మేజర్ కట్స్ ప్రైజెస్ మీరు చూస్తే కనుక 20 to 30% పైనే పడినాయి కాదు టాప్ నుంచి మీరు మనం అనుకున్నాం కదా. సో మీరు చూస్తే కనుక సో అరౌండ్ 32% దాకా ఫాల్లో ఆల్రెడీ ఇవి ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఒక బాటమ్ అనేది ఒక సమ్వేర్ ఒక చిన్న బౌన్స్ అన్న అట్లీస్ట్ ఎక్స్పెక్టెడ్ అనమాట అండి. ఓకే, సో ఒకవేళ కనుక గ్లోబల్గా సో బౌన్స్ వస్తే కనుక మన మార్కెట్స్లో కూడా కొంచెం రిలీఫ్ అనేది మనకు కనిపించే ఛాన్స్ ఖచ్చితంగా ఉందన్నమాట అండి, రైట్. సో అయితే ఈరోజు ఆల్మోస్ట్ వీక్లీ క్లోజ్ అయిపోయింది కదా. సో మంత్లీ క్యాండిల్ చూస్తే మనకు అర్థమవుతుంది అనమాట అండి. సో మంత్లీ క్యాండిల్ మీరు చూస్తే కనుక చూడొచ్చు అనమాట అండి. సో వాలటిలిటీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకున్నాం కదా. సో క్యాండిల్ చూస్తే మీకు అర్థమైపోతుంది కదండి. సో ప్రైస్ అటెంప్ట్ చేయడం జరిగింది. ప్రీవియస్ 2 months మంచి బుల్లిష్ మూమెంట్ మార్కెట్లో ఉండడం జరిగింది. ప్రీవియస్ మంత్ క్యాండిల్ చూస్తే కనుక మీరు జూలై మంత్ది బుల్లిష్ ఎన్గల్ఫ్ అండ్ సెప్టెంబర్ తర్వాత ఆగస్ట్ మంత్ ఫాలో అప్ వచ్చింది. బట్ సెప్టెంబర్ నుంచి ఏదైతే ప్రీవియస్ లైఫ్ టైం హై ఏదైతే ఉందో రీసెంట్ లైఫ్ టైం హై దగ్గర నుంచి రిజెక్షన్ రావడం జరిగింది. అండ్ క్యాండిల్ అయితే మాత్రం క్లియర్ కట్ సెల్లింగ్ ప్రెషర్ ఉందని మనకి అర్థమవుతుంది అనమాట అండి, రైట్. ఓకే, సో అయితే జనరల్గా మనం కొంచెం కాషన్గా ఉండాలన్నమాట అండి. సో ప్రీవియస్ మంత్స్లో చూసారు కదా. సో ఇలాంటి క్యాండిల్ వచ్చినప్పుడు జనరల్గా అంటే ప్రైస్ రిజెక్షన్ పై నుంచి ఖచ్చితంగా వచ్చి దానికి ఫాలో అప్ వస్తే మాత్రం కొంచెం సివియర్గా ఉంటుంది అనమాట అండి. సో అందువల్ల యూ షుడ్ గెట్ సమ్ కన్సల్టేషన్ అనేది ఖచ్చితంగా రావాలి. ద వర్స్ట్ కేస్ సినారియోలో ఇట్ హ్యాస్ ఎ వెరీ వెరీ గుడ్ సపోర్ట్ అరౌండ్ 15,700 విచ్ ఇస్ 1000 పాయింట్స్ అవే ఫ్రమ్ కరెంట్ లెవెల్ అనమాట అండి. ఇప్పుడున్న లెవెల్ నుంచి ఇంకా 1000 పాయింట్స్ అనమాట అండి. ఇది అంత మేజర్ ఫాల్ అనేది అంతవరకు వెళ్తుందా లేదా అనేది చూడాలి. బట్ మంత్లీ క్యాండిల్ అయితే మాత్రం ఎక్స్ట్రీమ్ బేరిష్ క్యాండిల్ అనేది మనం చూడొచ్చు అనమాట అండి. అండ్ వీక్లీ టైం ఫ్రేమ్లో మీరు చూస్తే అర్థమవుతుంది కదా. సో వీక్లీ టైం ఫ్రేమ్లో విచ్ ఈస్ కన్సిడర్ టు బి అనదర్ నెగిటివ్. జనరల్గా కైండ్ ఆఫ్ ఎం ప్యాటర్న్ వచ్చినప్పుడు నెక్ లైన్ బ్రేక్ అయినప్పుడు మీరు చూడొచ్చు అనమాట అండి. సో మార్కెట్ టాప్ అవుతుందని చెప్పి మనం ఆల్రెడీ ప్రీవియస్గా టాప్లో ఉన్నప్పుడు ఈ ప్యాటర్న్ గురించి నేను డైలీ చార్ట్లోనే షేర్ చేయడం జరిగింది మీ అందరికీ. ఓకే, సో ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు అని చెప్పి మనం అనుకోవడం జరిగింది కదా. ఓకే, రైట్. సో అయితే లెట్ us hope so మార్కెట్స్ కొంచెం స్టెబిలైజ్ అవుతాయి చూద్దాం అనమాట అండి. బట్ వాల్యూమ్స్ అయితే మాత్రం కొంచెం అగ్రెసివ్గా ఉన్నాయి. అబవ్ యావరేజ్ వాల్యూమ్స్ ట్రేడ్ అవుతున్నాయి. సెల్లింగ్ అయితే కంటిన్యూ అవుతుంది మేబీ కమింగ్ నెక్స్ట్ వీక్లో. అండ్ ఎనీహో నెక్స్ట్ మంత్లోకి ఎంటర్ అవుతున్నాం కదా. సో జనరల్గా హిస్టారికల్గా సెప్టెంబర్ మంత్ టు బి వాలటైల్గా ఉంటుంది. అక్టోబర్ నుంచి కొంచెం మార్కెట్ జనరల్గా ఫెస్టివల్ సీజన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మన మార్కెట్స్ అక్టోబర్ నవంబర్లో బాగానే ఉండొచ్చు అనమాట అండి. మళ్ళీ డిసెంబర్లో ఎఫ్ఐఎస్ పార్టిసిపేషన్ ఉంటుంది కాబట్టి కొంచెం సైడ్ వేస్ డల్ మార్కెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఓవరాల్గా నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ మార్కెట్స్లో మంచి మూమెంటం మళ్ళీ కొత్త లైఫ్ టైం హైస్కి వెళ్తుందేమో చూడాలి. ఎర్నింగ్ సీజన్ ఇవన్నీ కూడా నెక్స్ట్ మనకి స్టార్ట్ అవుతాయి కదా 15th నుంచి. ఓకే, సో దాని నుంచి సిగ్నల్స్ తీసుకుని మార్కెట్ యొక్క డైరెక్షన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట అండి. బట్ ఫెస్టివల్ సీజన్లో జనరల్గా కొంచెం మార్కెట్ వైబ్రెంట్గా ఉంటుంది. సో మార్కెట్లో మంచి మూమెంటం అయితే వచ్చి ఛాన్సెస్ ఉంటాయన్నమాట అండి. సో ఈసారి ఏం జరుగుతుందో చూద్దాం. యాజ్ ఆఫ్ నౌ అంతా బాగానే ఉందన్నమాట అండి. బట్ కానీ ఏంటంటే ఈ గ్లోబల్ స్లోడౌన్ వల్ల మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఇవన్నీ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే గ్లోబల్ స్లోడౌన్ ఎప్పుడైతే వచ్చిందో ఏవైతే మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ఏవైతే గూడ్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నామో ఎక్స్పోర్ట్స్ వాల్యూ తగ్గిపోతుంది ఆల్రెడీ. బట్ ఇంపోర్ట్స్ మాత్రం అలాగే ఉంటాయి. ఎందుకంటే మన క్రూడ్ కన్జంప్షన్ ఇవన్నీ గోల్డ్ కన్జంప్షన్ ఇవన్నీ సడన్గా తగ్గిపో కదండి. సో ఫెస్టివల్ సీజన్లో అవన్నీ పెరుగుతాయి యాక్చువల్గా. అంటే మీరు చూడొచ్చు అనమాట అండి. ఇంపోర్ట్స్ పెరుగుతాయి, ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతాయి. అంటే గ్లోబల్లో ఒకవేళ స్లోడౌన్ వస్తే కనుక సో గ్లోబల్లో ఎకానమీస్ బాగోకపోతే దాని ఎఫెక్ట్ మన మీద ఉంటుంది. క్యాట్ పెరుగుతుంది అనమాట. అంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది గ్యాప్
వైడెన్ అవి ఛాన్స్ ఉంటుంది. సో అది కొంచెం ఎకానమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కొంచెం నెగిటివ్గా తీసుకోవడం జరుగుతుంది అనమాట అండి. అయితే లెట్ అస్ హోప్ సో. సో లైక్ పుతిన్ గారు అయితే మాత్రం దూకుడుగా ఉన్నారు. సో రేపు అనౌన్స్మెంట్ ఉంటుందని చెప్తున్నారు అన్నమాట. ఏవైతే ఈ మధ్యన యుద్ధం చేస్తే కొన్ని భూభాగం ఏదైతే ఉందో దాన్ని విలీనం చేసుకోవడానికి సిద్ధపడ్డారని చెప్పి న్యూస్లో అది మీరు చూసే ఉంటారు కదా. ఓకే, సో దాని పరిణామాలు దాని తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం చూడాలి. సో బట్ విల్ సీ. సో ఓవరాల్ మార్కెట్స్ అయితే మాత్రం కొంచెం బాటమ్ అవుతాయేమో చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా మీకు అలాగే కనిపిస్తుంది అనమాట అండి. ప్రీవియస్ కన్సాలిడేషన్ ఏదైతే జోన్ ఉందో ఇంచుమించు ఆ జోన్లోకి రావడం జరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ సినారియో. సో సేమ్ క్యాండిల్ ఫార్మేషన్ అనమాట అండి. మంత్లీ క్యాండిల్ క్లియర్ కట్ రిజెక్షన్ అట్ జస్ట్ ఎగ్జాక్ట్ మీరు చూడొచ్చు అనమాట. లైఫ్ టైమ్ హై ఏదైతే ఉందో 42,000 దగ్గర ఎగ్జాక్ట్ టచ్ చేసి అక్కడి నుంచి క్లియర్ కట్ రిజెక్షన్ అనేది మనం చూడడం జరిగింది అనమాట అండి. సో ఓవరాల్గా ఏంటంటే సో మార్కెట్స్ అనేవి సో కొంచెం సెల్లింగ్ మోడ్లో ఉన్నాయని చెప్పి సో ఆ కైండ్ ఆఫ్ ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ కూడా మనకు వచ్చింది కదా. సో ఇంకా సెల్ ఆఫ్ కంటిన్యూ అవుద్దేమో బ్యాంక్ నిఫ్టీలో కూడా. సో చూడాలి మరి. సో థింగ్స్ లుకింగ్ వీక్ అనమాట అండి. యాజ్ ఆఫ్ నో చూస్తే కనుక ఓవర్ సోల్డ్ జోన్లో ఉన్నాం ఆల్రెడీ. సో అయినప్పటికీ కూడా స్టిల్ ఇంకా థింగ్స్ కొంచెం వీక్గానే ఉన్నాయన్నమాట అండి. అండ్ ఈరోజు స్టాక్ ఐడియాస్ ఏం లేవు ఫ్రెండ్స్. నథింగ్ స్పెసిఫిక్ అనమాట అండి. ఇది శివాలిక్ బయోమెటల్ ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం. మార్కెట్కి దీనికి సంబంధం లేదు. సో దీని పని చేసుకెళ్ళిపోతుంది అనమాట అండి. రైట్, రిమైనింగ్ స్టాక్స్ కూడా పెద్ద పెర్ఫామ్ చేయట్లేదు. దే ఆర్ సైడ్ వేస్ అనమాట ఈ వీక్ ఏవైతే మనం స్టాక్స్ డిస్కస్ చేసామో. రైట్, అయితే లాల్ పాత్ ల్యాబ్ అగైన్ కైండ్ ఆఫ్ బేరిష్ ఎన్గల్ఫింగ్ విచ్ ఈస్ నెగిటివ్ అనమాట అండి. సో నెగిటివ్ బేరిష్ ఎన్గల్ఫ్ క్యాండిల్ అంటే సో కంటిన్యూ కొంచెం ఫాలోఅప్ రావచ్చు. సో కొంచెం ప్రైస్ ఏ రోజున అవి కొంచెం ఇంకా ఫర్దర్గా కొంచెం కరెక్షన్ అనేది రావచ్చు అనమాట అండి. విల్ వెయిట్ అండ్ సీ. బట్ క్యాండిల్ ఫార్మేషన్ మంచిది కాదనమాట అండి. మంచి అప్ ట్రెండ్ తర్వాత ఒక బేరిష్ ఎన్గల్ఫ్ వచ్చింది. ఓకే, సో బేరిష్ ఎన్గల్ఫ్ క్యాండిల్ వచ్చిందనమాట అండి. సో అందువల్ల ఏంటంటే కొంచెం డౌన్ ట్రెండ్ ఫర్దర్గా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో మీరు వెయిట్ చేసి దాన్ని బట్టి పొజిషన్ తీసుకోవాలొద్దా అని యూ కెన్ ప్లాన్ అనమాట అండి. బట్ బేరిష్ ఎన్గల్ఫ్ క్యాండిల్ అంటే జనరల్గా ఇట్ ఇండికేట్స్ వీక్నెస్ అనమాట అండి. రైట్, అయితే స్టాక్ వండర్ఫుల్గా చాలా మంచి అప్ రన్ వచ్చింది కదా. ఒక 7 రోజులు కంటిన్యూగా పెరిగిన తర్వాత ఒక కంటిన్యూ ప్రాఫిట్ బుకింగ్ అనేది ఖచ్చితంగా వస్తుంది కదా. సో మేబీ తర్వాత నుంచి మళ్ళీ రెజ్యూమ్ అవుద్దా అప్ ట్రెండ్ అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఫ్రెండ్స్. రైట్, ఓకే. సో అండ్ నథింగ్ స్పెసిఫిక్ ఫ్రెండ్స్. స్టాక్స్ గురించి ఏవి ఐడియా ఇంకా వేరే స్టాక్ ఐడియాస్ ఏం లేవన్నమాట అండి. రైట్, సో బెటర్ విల్ వెయిట్ ఫర్ ద మార్కెట్స్ టు గెట్ స్టెబిలైజ్. మార్కెట్ స్టెబిలైజ్ అయిన తర్వాత సో దాన్ని బట్టి అకార్డింగ్లీ మనం డెసిషన్ తీసుకుంటే సో మనకి బాగుంటుంది అనమాట అండి. అండ్ వీ కెన్ బిల్డ్ ఏ వెరీ గుడ్ పోర్ట్ఫోలియో. సో మార్కెట్ స్టెబిలైజ్ అవుతున్నప్పుడు తర్వాత ముందు ఏవైతే నెక్స్ట్ బుల్ మార్కెట్ ఏదైతే వస్తుందో నెక్స్ట్ అప్ ట్రెండ్ వచ్చినప్పుడు సో కొన్ని స్టాక్స్ ఏవైతే పెర్ఫామ్ చేస్తాయో అవి ముందు నుంచి దే షో సమ్ స్ట్రెంత్ అనమాట అండి. దే స్టార్ట్ అవుట్ పెర్ఫార్మింగ్ ఇండిసెస్ని అవుట్ పెర్ఫామ్ చేసే స్టాక్స్ ఉంటాయన్నమాట. ఓకే, స్లోగా మనం అందులోకి మనీ షిఫ్ట్ చేసుకోవడానికి మార్కెట్ మళ్ళీ మనకు ఆపర్చునిటీ ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. సో ఓవరాల్గా పైనుంచి రీసెంట్ హై నుంచి మనం ఆల్మోస్ట్ ఓన్లీ 7% దాకా పడడం జరిగింది. సో ఒకవేళ కనుక లైక్ సమ్వేర్ 10% ఆ రేంజ్లో పడింది అనుకోండి, డెఫినెట్లీ గ్యాప్స్ అవి ఫిల్ అవుతాయి కదా. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ గుడ్ జోన్. సో నేను ఐ యాడ్ మోర్ ఈటీఎఫ్స్ అనమాట. ఒకవేళ 10% పైనుంచి కరెక్షన్ వస్తాయి కనుక సో డెఫినెట్లీ ఐ ప్రిఫర్ టు యాడ్ స్లోలీ ఈటీఎఫ్స్ అవి అక్యుములేట్ చేయడానికి నేను ప్రిఫర్ చేస్తాను అనమాట అండి. ఓకే ఫ్రెండ్స్, రైట్, ఓకే అండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. అండ్ రేపు ఈవెంట్ ఉంది కదా, ఈవెంట్ తర్వాత చూద్దాం మార్కెట్ డైరెక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది. ఓకే, సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో వస్తే లైక్ చేయడం మర్చిపోద్దు. రిలేటివ్స్ ఫ్రెండ్స్కి అందరికీ ఆంధ్ర బుల్స్ లెంట్ అని ఛానల్ తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.